Hello everyone. In today's class, we are going to solve a problem based on simply supported beam like this, which is supported with an uniformly varying load and a point load. So how to solve this? We need to draw the SFDs and BMDs for this simply supported beam. So let us start with it. So in order to start the solution, first we need to calculate the reactions. రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకున్న ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటమ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎం ఈజ్ ఈక్వల్ టు 0. సిగ్మా ఎఫ్వై ఏమవుతుంది ఆర్ఏ ప్లస్ ఆర్బి మైనస్ ఈ యూనిఫామ్లీ వేరింగ్ లోడ్ యొక్క ఇంటెన్సిటీ ఏమవుతుందమ్మా 12 into 20 into 3. This is the intensity of the load. ఏరియా ఆఫ్ ట్రయాంగులర్ లోడ్ కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వేస్తే ఇంటెన్సిటీ వస్తుంది ఇంటూ సారీ ఇది లోడే కదా -30 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు -30 ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 60 kN. ఓకే, moments about A. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ నుంచి moments about A ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. అంటే పాయింట్ ఏ దగ్గర తీసుకోవాలంటే ఆర్బి ఇంటూ 6 మైనస్ 30 into 5 మైనస్ ఆ లోడ్ యొక్క ఇంటెన్సిటీ ఎంత 12 into 20 into 3 into 1 plus 2 into 3 is equal to 0. 6 RB minus 150 minus 30 into 3 is equal to 0. 6 RB minus 150 minus 90 240 is equal to 0. RB is equal to 40 kilonewtons. Okay, now substitute this in this equation. RA plus 40 is equal to 60. 20 kilonewtons. ఓకే, ఇప్పుడు మనకి రియాక్షన్స్ వచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా షియర్ ఫోర్సులు క్యాలిక్యులేట్ చేయాలి. షియర్ ఫోర్సులు క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తాం మనం ఫస్ట్ షియర్ ఫోర్సు బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. షియర్ ఫోర్సు బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే సైన్ కన్వెన్షన్స్ గుర్తుండాలి. ఎలా ఇలా దిస్ ఈస్ ద సైన్ కన్వెన్షన్, పాజిటివ్ సైన్ కన్వెన్షన్. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెక్షన్ తీసుకుంటే ఇటు షియర్ ఫోర్స్ పాజిటివ్ అవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ సెక్షన్ తీసుకుంటే ఇటు షియర్ ఫోర్స్ అప్వర్డ్ షియర్ ఫోర్స్ పాజిటివ్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు నేను అన్నీ ఈ ప్రాబ్లంలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెక్షన్స్ మాత్రమే తీసుకుంటాను. అంటే నాకు ఈ సైన్ కన్వెన్షన్ మెయిన్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సైన్ కన్వెన్షన్. ఇదేమో రైట్ హ్యాండ్ సైడ్ సైన్ కన్వెన్షన్. ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నాను కాబట్టి బీమ్ ఎండ్లో ఫస్ట్ ఎట్ పాయింట్ ఏ తీసుకుంటున్నాను. ఇటు సైడ్ 5 అవుతాయి. ఇటు నుంచి బీమ్ తీసుకుంటున్నాను. బీమ్ నేను ఇటు నుంచి తీసుకుంటూ వస్తాను. ఎక్కడ సెక్షన్ కట్ చేసినా ఈ పార్ట్ తీసుకుంటాను, ఈ పార్ట్ తీసుకోను. ఈ పార్ట్ తీసుకుంటున్నాను కాబట్టి సైన్ కన్వెన్షన్ నాకు ఇది ఇంపార్టెంట్, ఇది కాదు. సో నేను ఇది తీసుకుంటాను. అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని కాదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెక్షన్ తీసుకున్నప్పుడు ఈ సైన్ కన్వెన్షన్ వాడాలి అంటే. ఓకే, సో నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెక్షన్ తీసుకుంటున్నాను ఎట్ పాయింట్ ఏ. ఎట్ పాయింట్ ఏ అంటే ఇక్కడ డైరెక్ట్ లోడ్స్ ఏమీ లేవు కాబట్టి డైరెక్ట్ ఆర్ఏ అప్వర్డ్. ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ అప్వర్డ్ అంటే ఆర్ఏ ఎంత వచ్చిందమ్మా 20 kN. మూమెంట్స్ అబౌట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇందాక ఇక్కడ అదే కదా చేసాం. మూమెంట్స్ అబౌట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, సింప్లీ సపోర్టెడ్ బీమ్ కాబట్టి. ఎట్ పాయింట్ బి చేయండి. అట్ పాయింట్ బి చేయాలి అని అంటే
చెప్పాను కదా, నేను ఏదైనా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచే తీసుకుంటున్నాను. షియర్ ఫోర్స్ డౌన్వర్డ్ అయితే పాజిటివ్ ఉంటుంది, ఎంబీ అప్ ఈ డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాజిటివ్. సో దీని నుంచి ఎఫ్బి క్యాలిక్యులేట్ చేయండి. ఎఫ్బి ఏమవుతుందంటే ఆర్ఏ అంతా 20 కదా. సో ఎఫ్బి కావాలి అంటే 20 మైనస్ హాఫ్ ఇంటూ 20 ఇంటూ 3 మైనస్ 30 ఏమవుతుందమ్మా? 20 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 40 కిలో న్యూటన్స్. అంటే ఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 40 కిలో న్యూటన్స్. ఓకే, అలాగే ఎంబి ఎంత అవుతుంది? ఎంబి సపోర్ట్ కదా, ఎంబి 0 అవుతుంది. నెక్స్ట్ ఎట్ పాయింట్ సి తీసుకుందాం. అప్పుడు సెక్షన్ ఎలా గీయాల్సి వస్తుంది? ఇలా ఆర్ఏ 20. ఇక్కడ ఈ లోపు ఎట్ పాయింట్ సి లోపు లోడింగ్స్ ఏమీ లేవు కాబట్టి ఏమీ లేదు. ఎఫ్ఎట్సి ఎంఎట్సి. సో ఎఫ్ఎట్సిఏ కావాలి అంటే 20 కిలో న్యూటన్ పాజిటివ్ వస్తుంది. ఎంఎట్సి కావాలంటే 20 ఇంటూ 20 కిలో న్యూటన్ మీటర్. ఓకే, ఎంఎట్సి వాల్యూ ఎంత వచ్చింది? 20 కిలో న్యూటన్ మీటర్. ఆ తర్వాత యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటింగ్ లోడ్ కాబట్టి యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ కాబట్టి అక్కడ మారుతూ ఉంటుంది కదా. సో చేంజ్ అనేది వస్తుంది. ఆ ఇంటెన్సిటీని బట్టి మనం కనుక్కోవాలి. ఆ ఇంటెన్సిటీలు ఎలా కనుక్కుంటాం అంటే యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ కాబట్టి ఎట్ సమ్ పాయింట్ షియర్ ఫోర్స్ అనేది 0 వస్తుంది. సో ఎట్ పాయింట్ డి క్యాలిక్యులేట్ చేయండి. అట్ పాయింట్ డి అంటే ఎఫ్డి ఈజ్ ఈక్వల్ టు సెక్షన్ తీసుకోవాలి కదా ఫస్ట్. ఇది 20 కిలో న్యూటన్ పర్ మీటర్. ఎఫ్డి ఏమవుతుంది? 20 మైనస్ హాఫ్ ఇంటూ 20 ఇంటూ 3 which is equal to 20 minus 30 is equal to minus 10 kilonewtons. అంటే ఎఫ్డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 కిలో న్యూటన్స్. ఎండి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 20 ఇంటూ 4 మైనస్ 4 అంటే ఏంటి? 1 + 3, అందుకని మైనస్ ఆ ఇంటెన్సిటీ ఎంత లోడు? హాఫ్ ఇంటూ 20 ఇంటూ 3 ఇంటూ 3/3. ఆ వాల్యూ ఎంత? 130. 80 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 50 కిలో న్యూటన్ మీటర్. ఎండి ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు ఇక్కడ షియర్ ఫోర్స్ ఏమైంది? అట్ పాయింట్ సి ఏమో పాజిటివ్ వచ్చింది, అట్ పాయింట్ డి ఏమో నెగిటివ్ వచ్చింది. అంటే ఏంటి? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళేలోపు ఎక్కడో చోట 0 అవ్వాలి. ఆ 0 ఎక్కడవుతుంది అనేది కనుక్కోవాలి మనం. సో ఆ 0 ఎక్కడవుతుంది అనేది ఎలా కనుక్కుంటాం అంటే ఎట్ సమ్ ఎక్స్
షియర్ ఫోర్స్ విల్ బీ ఈక్వల్ టు 0. అంటే బీమ్ ఇలా ఉంటుంది. ఇది సమ్ ఎక్స్ మీటర్స్ దగ్గర షియర్ ఫోర్స్ ఎఫ్ విల్ బీ ఈక్వల్ టు 0 అట్ పాయింట్ ఎఫ్ అని తీసుకుందాం. ఓకేనా. ఇది యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ కాబట్టి డిస్టెన్స్తో పాటు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు దీని ఇంటెన్సిటీ ఎలా వస్తుంది మనకి? 3 మీటర్స్కి అయితే 20 కిలోన్యూటన్స్ అమ్మ, 20 కిలోన్యూటన్ పర్ మీటర్. అప్పుడు ఎక్స్కి ఏమవుతుంది ఇంటెన్సిటీ? లోడ్ ఇంటెన్సిటీ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ ఎక్స్ బై 3. ఓకేనా, అలా వచ్చింది అది. ఇప్పుడు దీనికి షియర్ ఫోర్స్ వేయాలి. పద్దాకా తిప్పడం ఎందుకు కన్ఫ్యూజన్, అందుకని ఇక్కడ గీసేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ ఆ లోడ్ ఇంటెన్సిటీ ఎంతమ్మా? 1/2 ఇంటూ 20x/3. లోడ్ ఇంటెన్సిటీ 20x/3 ఇంటూ డిస్టెన్స్ ఎంత? ఎక్స్. అది షియర్ ఫోర్స్ అవుతుంది. 20 మైనస్ 20x²/6 which is equal to 20 minus 10x²/3 f at x. అలాగే m at xకి ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయండి. ఏమవుతుంది? 20 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటూ 20x/3 ఇంటూ ఎక్స్ ఇంటూ x/3. అప్పుడు ఏమవుతుంది? 20 ప్లస్ 20x మైనస్ 10x²/3 ఇంటూ x/3 ఏమవుతుంది? 20 ప్లస్ 20x మైనస్ 10x³/9. ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ మనకున్న కండిషన్ ఏంటి? ఇది ఎట్ సమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ దగ్గర షియర్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. సో కాబట్టి ఆ పాయింట్ని ఎఫ్ అనుకుంటే ఎఫ్ఎఫ్ విల్ బి ఈక్వల్ టు 0. అంటే చేస్తే 20 మైనస్ 10x²/3 ఈజ్ ఈక్వల్ టు 0, విచ్ ఇంప్లైస్ 10x² ఈజ్ ఈక్వల్ టు 60, x² ఈజ్ ఈక్వల్ టు 6, x ఈజ్ ఈక్వల్ టు √6 ఈజ్ ఈక్వల్ టు 2.449 meters. √6 is 2.449 meters. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎక్స్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ ఎక్స్ని తీసుకెళ్ళి ఈ రెండిట్లో పెట్టండి. ఎఫ్ఎఫ్ ఎలాగో 0, అదే ఎంఎక్స్ ఎంత అవుతుంది? షియర్ ఫోర్స్ 0 అయిన చోట బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం ఉంటుంది అనమాట. ఓకే, సో ఎమ్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 20 ఇంటూ ఎఫ్ అనుకుందాం ఆ పాయింట్ని. 20 ఇంటూ 2.449 మైనస్ 10 ఇంటూ 2.449 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 9 ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేద్దాం. 20 ప్లస్ 20 ఇంటూ 2.449 మైనస్
minus 10 into 2.449 divided by 9. 52.659 అంటే 52.666గా తీసుకుందాం. 52.66 kilonewton meter. అర్థమైందమ్మా? దిస్ విల్ బి ద మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఇదేంటి? షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్. ఓకే, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్, షియర్ ఫోర్స్ 0 ఉన్న చోట వస్తుంది. ఇప్పుడు యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ కాబట్టి ఇది కొంచెం డిస్టెన్స్లు చూద్దాం. అంటే అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ తీసుకో. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ తీసుకుంటే ఎఫ్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఏమవుతుంది? 20 minus 10 into 1 square by 3 ఏమవుతుంది? 20 minus 10 by 3 is equal to 16.67 kilonewtons. ఓకే, అలాగే ఎమ్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఏమవుతుంది? 20 plus 20 into 1 minus 10 into 1 cube by 9 is equal to 1 అంటే అదేగా. సో 10 divided by 9, 20 plus 20 40 minus ఆన్సర్ 38.89 మీటర్, కిలోన్యూటన్ మీటర్. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేయండి. ఎఫ్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 చేయాలంటే 20 minus 10 into 2 square by 3 ఈజ్ ఈక్వల్ టు 20 minus 40 by 3. 6.67. ఏమవుతుంది? 20 plus 20 into 2 minus 10 into 2 cube by 9. ట్వంటీ ప్లస్ 20 into 2 అంటే 60. ఇది 40, ఇది 20, 60 minus 2 cube అంటే 8, 80 by 9 which is equal to 51.11 న్యూటన్ మీటర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఏమవుతుంది? ఎండి అవుతుంది. సో కాబట్టి అది క్యాలిక్యులేట్ చేయక్కర్లా. సో ఇంకేంటి? నెక్స్ట్ డి పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేసేసాం. ఓకే, అట్ పాయింట్ ఈ చేయాలి అంటే ముందు డిఈ పార్ట్లో చేద్దాం. డిఈ పార్ట్ అంటే జస్ట్ బిఫోర్ ద లోడింగ్. డిఈ పార్ట్ అంటే జస్ట్ బిఫోర్ ద లోడింగ్. 20 kilonewton per meter, 3 meters. ఇదే 1 మీటర్, ఇదే 1 మీటర్. ఆర్ఏ ఎంత? 20. ఇది ఎఫ్ ఎట్ ఈ, ఇది ఎం ఎట్ ఈ. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఎట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇన్ డిఈ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 20 minus half into 20 into 3. ఇదంతా 20 minus 30 which is equal to minus 10 kilonewtons. ఎం ఎట్ ఈ డిఈ పోర్షన్లో కావాలంటే 20 into 1 plus 3 plus 1 5 minus half into 20 into 3. దిస్ ఇస్ లోడ్ ఇంటెన్సిటీ. డిస్టెన్స్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది? 3/3
ఇంటూ 3/3 ప్లస్ 1 వాల్యూ ఎంత 100 మైనస్ ఈ వాల్యూ ఎంత 30 ఇంటూ ఈ వాల్యూ ఎంత 2 ఇజ్ ఈక్వల్ టు 40 కిలోన్యూటన్ మీటర్. ఓకే, అదే పోర్షన్ ఈబీలో తీసుకుందాం. ఈబీ అంటే జస్ట్ ఆఫ్టర్ ద లోడింగ్, అంటే జస్ట్ ఆఫ్టర్ ద లోడింగ్. అప్పుడు షియర్ ఫోర్స్ ఏమవుతుంది, F at E in B equal to 20 minus into 20 into 3 minus 30 is equal to minus 40 కిలోన్యూటన్ వస్తుంది. M at E అంటే ట్వంటీ ఇంటూ 3 ఇంటూ 3 ప్లస్ 1. ఇది ఎలా అయినా మూమెంట్స్ అబౌట్ ఈ పాయింట్ గుండానే పాస్ అవుతుంది కాబట్టి అది కౌంట్ అవ్వదు. సో సేమ్ వాల్యూ వస్తుంది. ఇది 40 కిలోన్యూటన్ మీటర్. ఓకే అమ్మా, అట్ పాయింట్ బి ఏమో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మూమెంట్స్ అన్నీ ఒక చోట రాసుకోండి. ఈ మూమెంట్స్ అన్నీ ఒక చోట రాసుకొని అప్పుడు దాని షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీయాలి. ఎలా రాసుకోవాలి మూమెంట్స్ అన్నీ, ఇదిగో మూమెంట్స్ అన్నీ ఇలా రాసుకోవాలి. పాయింట్ ఏ దగ్గర మూమెంట్ ఎంత వచ్చింది, పాయింట్ ఏ దగ్గర షియర్ ఫోర్స్ ఎంత వచ్చింది 20 కిలోన్యూటన్స్. మూమెంట్ ఎట్టా వచ్చింది 0. ఓకే, షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ అన్నీ వరుసగా నోట్ చేసుకోండి, మనం క్యాలిక్యులేట్ చేసినాయి అన్ని పాయింట్లు వైజ్గా. తర్వాత ఎట్ పాయింట్ సి ఏమవుతుంది, పాయింట్ సి ఎంత వచ్చింది, ఎట్ పాయింట్ బి ఎంత వచ్చింది -40 కిలోన్యూటన్స్. ఓకే, పాయింట్ బి దగ్గర మూమెంట్ ఎంత వచ్చింది 0, అదే నోట్ చేసుకున్నాను. ఓకేనా, ఎట్ పాయింట్ సి ఎంత వచ్చింది, ఎట్ పాయింట్ సి షియర్ ఫోర్స్ 20 కిలోన్యూటన్స్, మూమెంట్ 20 కిలోన్యూటన్ మీటర్. షియర్ ఫోర్స్ 20 కిలోన్యూటన్, మూమెంట్ 20 కిలోన్యూటన్ మీటర్. నెక్స్ట్ ఎట్ పాయింట్ డి ఎంత వచ్చింది, షియర్ ఫోర్స్ ఏమో -10 కిలోన్యూటన్, మూమెంట్ ఏమో 50 కిలోన్యూటన్ మీటర్. అలాగే ఇదిగో షియర్ ఫోర్స్ ఎట్ డి, షియర్ ఫోర్స్ -10 కిలోన్యూటన్, మూమెంట్ ఎట్ డి ఏమో 50 కిలోన్యూటన్ మీటర్. ఓకేనమ్మా, నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక ఇదేంటి, ఇప్పుడు ఇక్కడ షియర్ ఫోర్స్లు ఏమైనాయి మైనస్ ప్లస్ వచ్చింది కాబట్టి ఈ మధ్యలో ఎక్కడ 0 వచ్చిందో కనుక్కోవాలి. సో ఎట్ ఎక్స్ దగ్గర 0 వచ్చింది, ఆ ఎక్స్ ఎంత 2.49 కనుక్కున్నాం, అది 0. దానికి ముందు ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎంత వచ్చింది షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్, ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎంత వచ్చింది, అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర షియర్ ఫోర్స్ 16.67 వచ్చింది, 16.67. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర ఎంత వచ్చింది 6.67. ఎంఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎంత వచ్చింది 38.89, అది నోట్ చేసుకోండి. ఎంఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎంత వచ్చింది 51.11, అది నోట్ చేసుకోండి. అట్లాగే ఎంఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.449 దగ్గర ఏమైంది షియర్ ఫోర్స్ 0 అయింది, అక్కడ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఉంటుంది 52.66 వచ్చింది. ఓకే,
అది నోట్ చేసుకోండి. ఎండి చెప్పేశాను. ఎఫ్ఈ అంటే ఏంటి, లోడింగ్కి ముందుకు ఒకలా ఉంటుంది, లోడింగ్ తర్వాత ఇమీడియట్గా వేరేగా ఉంటుంది. అది ఆ షియర్ ఫోర్స్లు అక్కడ వచ్చినాయి కదా ఇప్పుడే జస్ట్. ఈబీ పార్ట్లో షియర్ ఫోర్స్, డిఈ పార్ట్లో ఏమో -10, తర్వాత వెంటనే ఏంటి లోడింగ్ రాగానే -40 kN అయింది. ఓకే, ఈ రెండిట్లో ఏమైంది, రెండు సేమ్గా ఉన్నాయి, 40 kN. లాస్ట్ పాయింట్లో చెప్పాను. ఇప్పుడు ఆ వాల్యూస్ అన్నీ బీమ్ గీసుకోండి. ఇచ్చిన బీమ్ని గీసుకొని ఆ వాల్యూస్ అన్నీ ఈ డయాగ్రామ్లో చూపించండి. ఆ వాల్యూస్ అన్నీ ఈ డయాగ్రామ్లో చూపించాలంటే ఎలా చూపిస్తారు? ఇప్పుడు వాల్యూస్ని చూపించాలంటే ఎలా, ఇలా ఒకటి తీసుకుంటాం. ఇలా ఒకటి తీసుకొని ఏం చేస్తామంటే వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి. షియర్ ఫోర్స్ ఎట్ ఏ ఎంత వచ్చిందమ్మా? ఇప్పుడు ఇది ఎస్ఎఫ్డికి తీసుకోవాలంటే షియర్ ఫోర్స్ ఎట్ ఏ ఎంత వచ్చింది? 20 kN వచ్చింది. సో ఇక్కడ 20 పాజిటివ్. షియర్ ఫోర్స్ ఎట్ సి ఎంత వచ్చింది? 20 పాజిటివ్. తర్వాత షియర్ ఫోర్స్ ఎట్ ఎక్స్ = 1 ఎంత వచ్చింది? 16.67. తర్వాత x = 2 ఎంత వచ్చింది? 6.67. 0. x = d దగ్గర ఎంత వచ్చింది? -10. తర్వాత ఈ లోడ్కి ముందు వరకు -10 ఉంటుంది. ఆ లోడ్ తర్వాత ఏమవుతుంది? 40గా మారిపోతుంది. తర్వాత ఎఫ్బి దగ్గర 40. సో ఇది స్ట్రైట్ లైన్, లోడ్ ఏం లేదు కాబట్టి. ఇవేంటి? పారాబోలిక్ కర్వ్. తర్వాత ఇది మళ్ళీ స్ట్రైట్ లైన్. ఎందుకని ఇలా గీసాము షియర్ ఫోర్స్ డయాగ్రాము? ఇప్పుడు ఇది ఏ కర్వ్ అనేది, పారాబోలిక్ కర్వా క్యూబిక్ కర్వా ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ మనం షియర్ ఫోర్స్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక ఈక్వేషన్ వచ్చింది. షియర్ ఫోర్స్కి ఏ ఈక్వేషన్ వచ్చింది? x² ఉంది, అంటే ఇది పారాబోలిక్ ఈక్వేషన్. x³ ఉంది మొమెంట్, ఇది క్యూబిక్ ఈక్వేషన్. కాబట్టి ఇది మొమెంట్ ఇదేమో క్యూబిక్ కర్వ్ అవుతుంది, షియర్ ఫోర్స్ ఏమో పారాబోలిక్ కర్వ్ అవుతుంది. అందుకని నేను పారాబోలా లాగా గీసాను. ఇక్కడ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అనేది పారాబోలిక్గా గీసాను. ఓకేనమ్మా? ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఇది షియర్ ఫోర్స్ డయాగ్రామ్. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఏ దగ్గర 0, బి దగ్గర 0. మ్యాక్సిమం ఎక్కడ వస్తుంది? ఈ 0 వచ్చిన పాయింట్ దగ్గర మ్యాక్సిమం వస్తుంది. మ్యాక్సిమం వాల్యూ ఎంత? 52.66. ఈ నెక్స్ట్ 1 పాయింట్ దగ్గర ఎంత? 51.11. ఇదెంత? 38.89. అట్ x = సి దగ్గర ఎంత? 20 kN. అంటే ఇక్కడ 20 kN సి దగ్గర. ఇది ఇప్పుడు ఇటు ఎంత వచ్చింది? డి పాయింట్ దగ్గర ఎంత వచ్చింది? డి పాయింట్ దగ్గర మొమెంట్స్ ఎట్ డి ఎంత వచ్చింది? 50 kN. 50 kN. తర్వాత మొమెంట్స్ ఎట్ ఈ ఎంత వచ్చినాయి? 40. మొమెంట్స్ ఎట్ ఈ 40. ఇక్కడ ఎంత వచ్చింది? 0. సో ఇప్పుడు ఏంటి? ఇది మామూలు లోడ్ కాబట్టి స్ట్రైట్ లైన్. ఇదేంటి? పారాబోలిక్ క్యూబిక్ కర్వ్గా జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది మళ్ళీ స్ట్రైట్ లైన్, ఎందుకని? లోడింగ్ ఉంది కాబట్టి. ఇది
బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఓకే అమ్మా, ఇది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఇలా సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా?